హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీ అందరికీ జై శ్రీరామ్, అలాగే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. సో మనం ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హనుమాన్ విగ్రహం దగ్గర ఉన్నామండి. ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి 51 ఫీట్స్ అండి. చాలా పెద్ద విగ్రహం, మన హైదరాబాద్లో ఉంది. ఈ విగ్రహం యొక్క స్పెషల్ ఏంటంటే ఒక కొండపై ఉండడం ఒక విశేషం అని చెప్పచ్చు. ఎక్కడ చూసినా మనకి కింద నుంచి విగ్రహాలు ఉంటాయి, హనుమాన్ విగ్రహాలు. కానీ ఈ యొక్క విగ్రహం ఏంటంటే ఒక కొండపైన 51 ఫీట్స్ ఈ యొక్క విగ్రహం ఉంది. సో ఈ విగ్రహం కట్టడానికి 9 సంవత్సరాలు టైం పట్టింది. సో ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఇక్కడ గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ జరిగే శోభయాత్ర చూడడానికి భక్తులు చాలా అధిక సంఖ్యలో వస్తారు. వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మరి శోభయాత్ర చూస్తారండి ఇక్కడ హనుమాన్ జయంతి యొక్క శోభయాత్ర. సో మీరు ఈ ఆలయం యొక్క టైమింగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే ఈ హనుమాన్ విగ్రహంకి ఎదురుగా మనకు ఒక శివలింగం ఉంది, మీరు చూస్తున్నారు కదా. ఈ శివలింగాన్ని పంచముఖ శివలింగం అంటారు. మనకి ఒకసారి హనుమాన్ చూస్తే 2 చేతులతో తన గుండెని చీల్చి రాముడు సీత చూపిస్తున్న విధంగా ఉంటుంది. చాలా బాగుంది ఇక్కడ విగ్రహం అయితే. ఈ యొక్క విగ్రహం హైట్ వచ్చేసి 51 ఫీట్స్ అండి. చాలా పెద్ద విగ్రహం, మన హైదరాబాద్లో ఉంది. సో మీరు ఈ ఆలయం యొక్క టైమింగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. కింద ఆలయం కూడా ఉందని, ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది. కొండల మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు మనకి. సో ఈ ఆలయం యొక్క లొకేషన్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి మీరు చెక్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి శ్రీ ఆకాష్పూరి హనుమాన్ మందిర్ అని కొట్టండి, మీకు డైరెక్ట్ వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూస్తే కూడా మనకి హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే మనకి చార్మినార్ కూడా కనిపిస్తుంది. ఈ ఆలయం యొక్క లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూసారు కదండి, ఫైనల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.